ఫస్ట్ ఈ పెద్ద బండిని కడిగేస్తాను అన్నమాట. తర్వాత తెల్ల స్కూటీ ఉంది కదా మంది, దాన్ని కూడా కడిగేస్తాను. చాలా దుమ్ము మట్టి అట్టే ఉందండి. అది అక్కడ చూసారా ఎంత మట్టి ఉందో. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇదంతా కడిగేసి శుభ్రం చేస్తానండి. ఇప్పుడు ఇదిగోండి నేను కడుగుతానని కానీ మా పెద్దోడు కూడా బయలుదేరాడండి. పడుకుని ఇప్పుడే లేచాడు. ఈ మావిడ హెల్ప్ చేస్తాడన్నమాట. తెక్కడిగేస్తాడండి బండి, ఇంకా అలా గ్యాప్ ఉండడు. కడుగుతావా బండి? కడుగుతావా? కడిగేద్దాం. ప్యాంట్ ఇంకో ప్యాంట్ పైకి పెట్టుకోలే, తడిచిపోద్ది కింద. ఇలా పెట్టుకో. అది డబ్బు తీసుకో. కొన్ని నీళ్ళు వేసాను, నాకు పెట్టేద్దాం ముందే. సూపర్, మళ్ళీ ఎట్టాడు నాకన్నా పైకి ఎట్టాడు. వేసి వేసి ఇక్కడ వేసి ఇదిగో వేసేయాలి. వేయి మొత్తం అంతా వేయాలి. కడిగేద్దాం. షాంపూ కూడా తెచ్చి షాంపూ పెట్టుకొని కడిగేద్దాం. అది కింద చూడు. అయి బాబాయ్ అంత మట్టుకుందాం. అంగో కింద అంగో అక్కడ అదిగో అదంతా మట్టే. వేసి నానబెట్టేద్దాం ముందే. మా ఊడితో ఏదో పని చేయించాలని కాదండి, పిల్లలకి చిన్న చిన్న పనులు నేర్పుతూ ఉండాలండి. అలా నేర్పితే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. బాగా చేస్తారు. మా ఊడికి ఇంట్రెస్ట్ అండి. నాకు హెల్ప్ చేయాలని చాలా ఇదవుతుంటాడు. డాడీ అది చేయను ఇది చేయను అని అడుగుతాడండి పాపం. అది అది ఒక ఆటలో భాగంగా దీన్ని క్లీన్ చేద్దాం. మొన్న నుంచి అంటున్నాను, డాడీ బండ్లు కడిగేద్దాం దుమ్ము కింద ఉంది అని చెప్పి అంటున్నాడు పాపం మా ఊడు. చిన్న చిన్న పనులు నేర్పించకండి అలాగా. అది కొన్ని మట్టి పేళ్ళలో పడిపోతుంది కింద. కొడతా ఉంటే నీళ్ళు కెర్రల కింద పట్టేయిందండి. ఇది పరప కదా. ఇదిగోండి మట్టి చూసారు ఎలా ఉందో, మొత్తం అట్టయింది. ఈ బాబోయ్ రా చూసావా ఎంత ఉందో. ఇదిగోండి గుడ్డోటి తీసుకొచ్చాను, బకెట్ తీసుకుని. ఇంకొన్ని క్లినిక్ ప్లస్ షాంపూ తెచ్చాము. దీన్ని శుభ్రంగా కలిపేసి నురగా పోమేయడమేండి బండి మొత్తం. సోని బండి చుట్టూ అయితే బోల్ మట్టి వచ్చింది. అక్కడైతే ఏకంగా మట్టి పూడిపోయిందన్నమాట కంత. ఇదిగోండి మురికి నీళ్ళు. అమ్మ ఎంత మట్టి ఉందో. ఊరిపోయిందన్నమాట. జిడ్డు మట్టి చాలా మట్టి ఉందండి బాబు. ఇప్పుడు శుభ్రంగా ఇంకా షాంపూ పెట్టి కడిగేస్తే సర్వీసింగ్ అయిపోతుంది. కొత్త బండిలో ఉంటుందండి. తెలుసా ఈ రోజుకి బండికి నీళ్ళు అట్టాడు. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ రోజు బండిని కడుగుతున్నాడు. ఏరా ఏమన్నాడు అన్నయ్య? ఏమన్నాడు అదిగాడు? చెప్పు. ఈడు సిగ్గు పెళ్ళి కొడుకుడు సిగ్గుపడిపోతున్నాడు. చూడు ఇప్పుడు కొత్తగా వచ్చేస్తున్నాను బండి. నీట్గా కంగారు పడకు, తెగుతీరా చిన్న యోగతో అమ్మాలి. తెగిపోతాయి గమ్ముని. పోయి మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి ఆట ఆడుకుందా రారా అన్నారండి. ఇటు మా వాడు మా డాడీకి హెల్ప్ చేస్తున్నాను, నేను రాను ఇప్పుడు అన్నాడండి. ప్రైజ్ కూడా అయిపోతుంది మా కూడా. నాకు ఉపకారం చేస్తాడు కదా డాడీ. గొప్పడు అయిపోతుంది ఇంకా. తర్వాత ఇల్లు ఆడుకుంటావా? ఆడుకోవా? మా ఊరు కర్తవ్యం ఏం పెట్టానండి. పని అయ్యేదాకా వెళ్ళినా అన్నాడా. అలా ఉండాలిరా అదిగే. అయిపోతుందా? ఒక 5 minutes 5 నిమిషాల్లో అయిపోద్ది. అప్పుడు ఇల్లు ఆడుకో. రా నువ్వేం చేస్తున్నావు? రా కడుగు. ఏంటి పెద్ద హీరోలాగా పుడంకాయ
అలా కంప్లైంట్ చేసి చెప్పు. ఈ పక్కకి తీసుకొచ్చి చెరువులో ఆరబెట్టానమాట. బేగా ఆరిపోద్ది పక్కనే. కొత్త బండ్లాగా అయిపోయిందండి. ఎందుకనే మా చిన్నోడు పాపం అలిగి ఆ పక్క వెళ్ళిపోయి కూర్చున్నాడండి. ఏంటా అని అడిగితే నాకేం చెప్తలేదు, నేనేం చేయనెత్తలేదు నన్ను అని చెప్పి మొఖమాల పెట్టాడండి, బెక్కమొఖం పెట్టాడండి. రారా నువ్వు కడుగుతుగానే అనేటప్పటికి బరిగా ఎగురుకుంటూ వచ్చాడు. కడుగుతావమ్మా చిన్న అస్సాయి, నువ్వు కడిగేస్తావా? ఎంత మంచి వాళ్ళు రా బాబు మీరా, బోలు సాయం చేస్తున్నారు నాకు. హెల్పింగ్ పాత్ర బాబా ఇంకో పాత్ర నిద్ర వస్తున్నాడు. మా తమ్ముడు కూడా వచ్చేసాడు. అలాగా ఈ పక్క దాన్ని కలుపుకో. ఈ పక్క వచ్చి చెప్పు. ఇలా ఇక్కడికి వచ్చి చెప్పు బండి కట్టు. చూసారు ఫ్రెండ్స్, మా తమ్ముడు కూడా వచ్చాడు. ఇద్దరు కలుపుతుంది. ఏంటి డొక్కు నీళ్ళేసండి. అప్పుడే ముందు నానబెట్టలే చెప్పాను కదా. అదే నీళ్ళేసి ఈసారి అలా వదిలేసామనుకో మురికంతా నాని బే వచ్చేది కడగగానే. అవి చూడు అంత మురికి ఉంది. పక్కన వెళ్ళరా చిన్న ఇక్కడ ఇదంతా మురికే. ఇక్కడ ఇదిగోరా ఇదిగో అంత మురికి డొక్కుతోటి నానబెట్టి. ఇది పెద్ద మురికి లేదు, అదే ఎక్కువ మురికి ఉందా. వేసాను నీళ్ళు. అమ్మ చిన్నోడు కడిగేస్తున్నాడు. అమ్మాయి రోబో బాయ్ వీ ఒక రోబో బాయ్ ఎక్కడే ఒక రోబో బాయ్ ఏడి ఇంత పాట పాడు. ఏం పాట అది పాడు. అది కాదు బండి 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 గురించి పాడావు. బుల్లెట్ బండి రావమ్మ నాలోనే ఉన్నావు, నేను ఇక్కడే ఉన్నాను, నిన్ను పట్టుకొని తీసుకెళ్ళిపోతాను. కొత్తగా కంపోజ్ చేయడండి మా వాడు పాట. పెద్ద బాబు మామూలుగా మా వాడు సింగర్ అయిపోతాడండి బాబా. బుల్లెట్ బండి రావమ్మ అంటే ఎక్కడ కనిపెట్టాడో మా వాడు చూడండి. కళాకారుడు అండి బాబా. అదిగో అదిగో మట్టి అదిగో ఇదిగో దాని వెనకాల ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ కింద ఇగో 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 అదే వేద్దాం. ఇదంతా మట్టే చూడండి. చూడరా అదిగో అదిగే డొక్కుతుంటే అందులో పక్షు. ఇక మా ఊడు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారండి. మా ఊడు ఎలాగే వెళ్తలేదని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. నీళ్ళంటే మా సరదా కదండి ఆడేసుకున్నారు. రే బండి కాడకంటారా అంటే అక్కడ ఆడుకున్నారంటే దుమ్ములో మురుకులోనా. రే అభి చేప మురికి నీళ్ళు వేస్తున్నట్టు దైద్రుడా. లే అవి అయిపోదా అడి ఈ నీళ్ళై బా పాటలో కొడతావు కొడతావు ఎక్కడికి వెళ్ళావు వచ్చాను. ఎక్కడికి వెళ్ళింది చేవమ్మా చెప్పురా మళ్ళీ పోతుండగా అందుకే మీరు ఉండటం వల్ల బేగా అయిపోయింది. ఇది మీరు ఉండటం వల్ల
అమ్మమ్మమ్మ మొయ్యలేవమ్మా నీలా ఓకే మో హ్యాపీడా అది చూడు అంగప్ప మరి చూడు చిన్నోడు చూడు తమ్ముడు తగ్గితే నీళ్ళకి వచ్చే హ్యాపీ నువ్వేం చేస్తున్నారా ఓ సుడుతున్నా తప్ప కొంచెం కూడా పోతారా బాబు కూడా పెడతాను మరి తాగొచ్చు బుద్ధి లేకపోతాను షాంపూ పెడదామే బాబోయ్ వెళ్ళిపోరా నువ్వురా వెళ్ళిపో ఇంకెళ్ళిపో మాట్లాడలేదు కదా షాంపూ కడుగుతారా అన్నాక రావాలి కదా చాలు చాలు ఫ్యాన్ దా నువ్వు ఇదిగోండి ప్రేక్షకులు వచ్చి చూస్తున్నారు మా బుడ్డోడు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు కుమార్ గారు అది వేరేం పేరు హర్ష గారు మీరు కూడా కడిగాను మీ నాన్నబండి పొద్దున్న రే ఇంక అక్కడే కడుగుతామండి రా అక్షయ్ ఇంకో దిక్కున కడుగుతామండి మొత్తం వేరే దిక్కు కడగలే ఆగరా సన్నాసిరావు అడిగేస్తాం ఇదిగోండి ఏదైనా అమ్మ ప్రేమేనండి మా బుడ్డోళ్ళు అలిసిపోతున్నారండి వాళ్ళ అమ్మ పాలు ఎట్టుకొచ్చి ఇచ్చింది మధ్యలోను బ్రేక్ అనమాట తెగ చేస్తున్నాడమ్మ పని ఇవ్వాలి పాలంటే తాగాం వెళ్ళి చిన్న అక్షయ్ వెళ్ళి పాలు తాగేసిరా మళ్ళీ కలిస్తేనే అయింది ఎదరికొచ్చి ఇప్పటికొచ్చి లేదా ఇక్కడ రా చెప్పు అడిగి చెప్పు ఇలాగ ఎదరకరా ఇక్కడికే బకెట్ కడకరా రెండు ఆపరావు సార్ తోరకు సార్ ఆపా చెప్పండి చెప్పు చెప్పు బండి కడిగెత్తాడండి నువ్వేం చేస్తున్నా నువ్వు కూడా బండి కడుగుతున్నాడండి మరి చెప్పారా మొత్తం మురికి అయిపోయిందండి నీళ్ళు చూడండి ఎలా వచ్చినాయి అయ్యి బాబు మురికి ఎంత మురికి వచ్చింది చూడండి బండి అయితే క్లీనింగ్ అయిపోయింది ఇది కూడా స్కూటీ తుక్కడ్డాడు పోయి వెళ్తలేదన్నమాట నీళ్ళు ఈ ఫైనల్గా ఈ స్కూటీ కూడా అయిపోయిందండి క్లీనింగ్ శుభ్రం కడిగే తెల్ల మల్లెపూలు వచ్చేసి చూడండి ఓకే పండగ ఇంక రేపు ఎంత మట్టి ఎంత మురుకో చూడండి ఇదంతా చూడండి ఎంత మురుకు తీరిపోయిందో బండికి ఎంత మట్టి అట్టేసింది అన్నమాట రెండు బలికి ఎంత మురుకు వచ్చిందో చూడండి ఇంకా చాలా మట్టి కొట్టుకుపోయింది వాన వచ్చి తెలిసినట్టు ఉంది అంక మొన్న వీళ్ళ బల్లోను గోవిందనామాలు నేర్పించారండి ఇద్దరు చూడండి మా వాడు చిన్నోడు చూడండి అరకూడదు గోవింద హరి గోవింద గోవింద బాగా వంట పట్టేసింది మా ఊరికి అన్నాడండి వెళ్దాం నాడు నాడు సాంజ వచ్చేద్దాం నాడు ఈలోపు ఎన్ని మరితే అమ్మ అప్పుడు వేస్తుందే ఆ పాయింట్లో స్నానం చేస్తాను అన్నారండి మా ఊరు సంబరం పడుతున్నారు రే పడిపోతా దిగి ఇంకా ఆ ఎదరి నుంచి వెళ్దాం ఆ ఎదరి నుంచి నాడు మళ్ళీ వచ్చి ఎన్ని స్నానం చేద్దరు కానీ ఎలాగ ఇటు దూరు నాడు ఎన్న వచ్చేద్దామే అన్నాడండి ఇలాగ ఇలాగా
తోచుకుంటుంది అది బాగుంది. కరెంట్ పోయిందండి, మోటార్ రావట్లేదు. ఎరా బుడతలో టీవీ చూస్తున్నారమ్మా? చూడండి. అరే మీ ఇద్దరు పోతున్నారా? ఏం కూరరా? కూర ఏం కూర? ఏయ్ ఏం కూర? ఇంకేమో అనలేదు. మరి తిన్నావా అన్నా? ఎవడీడా అపరిచితుడిగా అమ్మ మొగుల్లా ఉన్నాడా? పొడిగుడ్డు పొట్ట మునగాకారం పొడి నెయ్యి ఓపరం